ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో 800 ఏండ్ల కింద నిర్మించిన కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని కూల్చివేసినారు. ఇప్పుడు ఏదో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఆ శివాలయానికి రక్షణగా పెద్ద కోటగోడ లాంటి కట్ట కట్టారు, ఆనకట్ట. ఆ కట్టను కూడా తొలుచుకుంటూ లోపలికి పోయినప్పుడే అర్థమైతది ఇంత పెద్ద కట్ట ఎందుకు కట్టినారు. లోపల ఉండే శివాలయానికి రక్షణగా ఆల్ రౌండ్ అంత పెద్ద కట్ట ఆ రోజుల్లో కట్టారు. ఆ కట్టను ఏ రకంగా తొలిచారో మనం చూస్తున్నాం. ఆ కట్టను తొలుచుకుంటూ లోపలికి వెళ్లి ఆ దేవాలయాన్ని కూల్చారు. ఇదంతా కూడా తెలియక జరిగింది కాదు, తెలిసే జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, సరే రేవంత్ రెడ్డి గారికి కూల్చుడు కొత్త కాదు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇండ్లు కూల్చిండు, చివరికి దేవాలయాలు కూడా కూలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. పేదల ఇండ్లు కూల్చుడు, పేదల బతుకులు కూల్చుడు, దేవాలయాలు కూల్చుడు, మసీదులు కూల్చుడు, చర్చిలు కూల్చుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలినాలలో ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది. నేను సెక్రటరియట్ లో పోతే లంక బిందెలు ఉంటాయి అనుకున్నా, కానీ ఈయన సెక్రటరియట్ లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుకోవడానికా?